స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు ఓటముల్లో నోటా కీలకంగా మారనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల్లో కనిపించే నోటా గుర్తు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉండబోతోంది. దాంతో ఓటర్లు తమకు ఏ క్యాండిడేట్ ఇష్టం లేకపోతే నోటాను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నోటా ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ నోటా కీలక పాత్ర పోషించబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ అంశంపై రాజకీయ అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో లాగానే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ నన్ ఆఫ్ ద ఎబోవ్ అంటే నోటాను అమలు చేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో నోటా గుర్తును కూడా ఆయా బ్యాలెట్ పత్రాల్లో ప్రత్యేకంగా పొందుపరుస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఎవరూ పనికిరారు అని, వారికి ఓటు వేయడం ఇష్టం లేదని అనుకునే ఓటర్లు నిరభ్యంతరంగా నోటా గుర్తును ఎంచుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటా విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఇక ముందు ఏకగ్రీవాలు ఉండవు. బరిలో ఒక్క అభ్యర్థి నిలిచినా సరే ఆ ఒక్క అభ్యర్థి నోటాతో పోటీ పడాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిలో మార్పు చేసింది. ఈ విషయంపై తెలంగాణ రాజకీయ పార్టీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్న తరువాతనే నోటాను ప్రవేశపెట్టినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.